విజయవాడ కనకదుర్గమ్మ ఒక రిక్షా ఎక్కిందని మీకు తెలుసా? విజయవాడ మారుతి టాకీస్ థియేటర్లో రోజులు మారాయి అనే సినిమా ఆడుతుంది. ఆ సినిమా సెకండ్ షో అయిపోగానే ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్దామని ఎదురుచూస్తున్నాడు వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు. వెంకన్న దుర్గమ్మకి పరమభక్తుడు. కాయాకష్టం మీద బ్రతికేవాడు కావడంతో అర్ధరాత్రి అయినా సరే ఏదైనా బేరం దొరుకుతుంది అని ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే సినిమా హాల్ నుంచి ఎర్రచీర కట్టుకుని ఒక పెద్దావిడ బయటకు వచ్చి, నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర దించు బాబూ అని అడుగుతుంది. వెంకన్న సరే అమ్మా కూర్చోండి అని ఎక్కించుకుంటాడు. అలా రిక్షలో వెళ్తూ ఉండగా దారిలో ఆమె నవ్వుతూ, నాయనా ఇప్పుడు అర్ధరాత్రి. ఈ సమయంలో దుర్గమ్మ కొండమీద నుండి దిగివచ్చి గ్రామ సంచారం చేస్తుందని విన్నాను. నీకు భయంగా లేదా అని అడుగుతుంది. దానికి వెంకన్న నవ్వుతూ, ఆ అమ్మ దుర్గమ్మ మా అందరికి తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకు అని అంటాడు. అలా రిక్షా తొక్కుతూ ఇంద్రకీలాద్రి కొండ దగ్గరకు చేరుకుంటారు. వెంకన్న వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షలో ఆ పెద్ద ఆవిడ కనిపించదు. వెంకన్న ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తే ఆమె కొండపై ఉన్న గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. వెంటనే వెంకన్న ఆమెను పిలిచి, డబ్బులు ఇవ్వలేదు కదమ్మా అని అడుగుతాడు. అది విన్న పెద్దావిడ, నీ తలపాగాలో పెట్టాను చూడు అని అంటుంది. అప్పుడు వెంటనే వెంకన్న తన తలపాగా తీసి చూడగా అందులో అమ్మవారి బంగారు గాజులు మరియు 10 రూపాయల నోటు కనిపిస్తాయి. అప్పుడే వెంకన్నకి అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది సాధారణమైన మహిళ కాదు, సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి అని. వెంకన్న మళ్లీ చూడగా ఆ పెద్దావిడ మాయమైపోతుంది. ఆ తల్లి కృప మీపై ఉండాలంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.